ముందుంది మిల్ మేకర్ పకోడీ. ఏంటి మొన్న పండగకి మా ఊళ్ళో తిన్న మాంసం పకోడీ కంటే బాగుంటదా? మరే మాంసం పకోడీ కంటే మించి మార్వలస్ గా ఉంది అని మ్యాడ్ అయిపోయే మిల్ మేకర్ పకోడీని మేక్ చేసేద్దాం రండి. ఒక గిన్నెలో కప్పుడు మిల్ మేకర్లు వేసుకుని వేడి వేడి నీళ్ళు అందులో పోసేసి 10 నిమిషాలు పక్కనెట్టేసుకున్నాక శుభ్రంగా నీరంతా పిండేసుకునే ప్లేట్లు వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నాక ఓసారి కలిపేసుకుని కొంచెం గరం మసాలా, ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకుని శుభ్రంగా మెదుపుకుంటా కలిపేసుకోండి. తర్వాత 2 చెంచాలు శనగపిండి, చెంచాడు కార్న్ ఫ్లోర్, చెంచాడు బియ్య పిండి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకుని అవసరం అనిపితే కొన్ని నీళ్లు జిమ్మేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటి వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకున్నాక పకోడీ కరకరలాడి వరకు ఏగాక కరివేపాకు రబ్బేసి నిమిషం ఏగిన తర్వాత ముదిరేపులో ఉన్న మిల్ మేకర్ ముక్కోడి రంగులోకి మారిపోతుంది అన్నప్పుడు తీసేసుకుని ఏపు పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు జిమ్మేసుకుని ఆకన్నా నిమ్మకాయ పిండుకుని తీసుకుని తింటే ఉంటదండి. దెబ్బకి మూడ్ ఆఫ్ లో ఉన్న మనసు మెగాస్టార్ మూమెంట్ వేయాల్సిందేనండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగింది. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.